కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. వైఎస్ వివేక కేసులో ఉక్కిరిబిక్కిరైన అవినాష్పై ఇప్పుడు సునీత మరో కేసుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల్లో ఎంపీ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు సునీత తాజా ఫిర్యాదుతో అవినాష్ పైన తీసుకునే చర్యలపై ఉత్కంఠ పెరుగుతోంది. వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతపై పెట్టిన పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తనకు కంటెంట్ ఇచ్చారని రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అవినాష్ రెడ్డి సూచనల మేరకే పిఏ రాఘవరెడ్డి ఈ పోస్టులు పెట్టారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ పోస్టుల విషయంలో సునీత, షర్మిల హైదరాబాద్లో ఫిర్యాదు చేయటంతో తాము చర్యలు తీసుకోలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలుంటాయని వెల్లడించారు. పరారీలో ఉన్న అవినాష్ రెడ్డిని, పిఏ రాఘవరెడ్డిని పట్టుకుని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుంది. అయితే వర్రా రవీందర్ రెడ్డి చెప్పిన అంశాలతో ఇప్పుడు సునీత నేరుగా ఎంపీ అవినాష్ పైన ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్నారు. పులివెందులలో నేరుగా అవినాష్ పైన ఫిర్యాదు చేయాలని సునీత నిర్ణయించారు. అవినాష్ రెడ్డిపై ఏ విధంగా కేసు పెట్టాలనే అంశంపైన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలను పోలీసులకు అందించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అటు ఎంపీ రాఘవరెడ్డి, ఇప్పుడు సునీత చేసే ఫిర్యాదుతో అవినాష్ మెడకు ఉచ్చు బిగిసినట్లేనని భావిస్తున్నారు. సునీత ఇచ్చే ఫిర్యాదులో పేర్కొనే అంశాలు, ఆధారాలు అవినాష్ పైన కేసుకు కీలకంగా మారనున్నాయి. దీంతో పులివెందులలో ఇప్పుడు అవినాష్ విచారణ అంశం రాజకీయంగా ఉత్కంఠగా మారుతోంది.